హలో గైస్, ఇవాళ సోలో లెవెలింగ్ యానిమే గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సోలో లెవెలింగ్ యానిమే వచ్చేసి 2024లో రిలీజ్ అయింది. సీజన్ 1లో 12 ఎపిసోడ్స్ ఉంటాయి టోటల్. అండ్ సెకండ్ సీజన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ప్రాపర్ డేట్ తెలియదు. ఇంతవరకు ప్రాపర్ డేట్ అనౌన్స్ చేయలేదు వాళ్ళు. ఇది క్రంచీరోల్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. ఇన్ కేస్ ఒకవేళ క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ లేకపోతే కింద కమెంట్ చేయండి, ఎక్కడ చూడాలో ఫుల్ వీడియో చేస్తాను. ఇంకా యానిమే గురించి మాట్లాడితే మన హీరో పేరు వచ్చేసి సంగ్ జిన్వో. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక చెల్లె, వీళ్ళ మదర్ యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో ఉంటుంది అనమాట, బెడ్ మీద ఉంటుంది. ఈ యానిమేలో మనోడు ఒక హంటర్ అనమాట. హంటర్ జాబ్ చేయడానికి రీజన్ కూడా వాళ్ళ మమ్మీ హాస్పిటల్ బిల్స్ కట్టాలని చెప్పేసి వాళ్ళ చెల్లిని కాలేజ్కి పంపించాలని చెప్పేసి మనోడు ఈ జాబ్ చేస్తుంటాడు అనమాట. అండ్ మనోడు అందరిలోకి స్ట్రాంగెస్ట్ హంటర్ కాదు, వీకెస్ట్ హంటర్ అనమాట. అండ్ ఈ స్టోరీ మొత్తం జరిగేది సౌత్ కొరియాలో, సియోల్లో అనమాట. స్టోరీ విషయానికి వస్తే సౌత్ కొరియాలో డంజన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ డంజన్స్లో నుంచి కొన్ని మాన్స్టర్స్ వచ్చి జనాలను అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ జనాల్ని కాపాడడానికి హంటర్స్ అనమాట. ఈ హంటర్స్లో కూడా కొన్ని ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఏ ర్యాంక్, బి ర్యాంక్, సి ర్యాంక్, డి ర్యాంక్ అండ్ ఎస్ ర్యాంక్. ఏ ర్యాంక్, బి ర్యాంక్ అండ్ ఎస్ ర్యాంక్. ఏ ర్యాంక్, బి ర్యాంక్ అంటే ఎస్ ర్యాంక్ వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. సో వాళ్ళకి కొద్దిగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ హంటర్స్ పని ఏంటంటే ఆ డెంజన్స్కి గేట్స్ ఉంటాయి కదా, ఆ గేట్స్ని క్లోజ్ చేయడం వీళ్ళ పని అనమాట. ఎట్లా క్లోజ్ చేయాలంటే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న మాన్స్టర్స్ మొత్తం చంపేసి, ఆ మాన్స్టర్కి బాస్ ఉంటాడు ఎవడొకడు, వాడిని చంపేసి గేట్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. ఇది వీళ్ళ పని. సో ఆ డెంజన్స్ కూడా ర్యాంక్స్ ఉంటాయి అనమాట. ఆ ర్యాంక్స్ బట్టి మన హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ ర్యాంక్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అవుతారని చెప్పేసి డిసైడ్ చేసుకొని లోపలికి పంపిస్తారనమాట ఆ గేట్ని క్లోజ్ చేయడానికి. సో ఇట్లా అందరు హంటర్తో కంపేర్ చేస్తే మన హీరో ఈ ర్యాంక్ హంటర్ అనమాట, చాలా వీకెస్ట్ హంటర్ అనమాట. మనకు ఒక ట్యాగ్ కూడా ఇస్తారు, ది వీకెస్ట్ హంటర్ ఆఫ్ ఆల్ మైండ్ కైండ్ అని చెప్పేసి. అంటే మానవ జాతిలోనే ది వీకెస్ట్ హంటర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తారనమాట ప్రకారంగా. అండ్ మనోడిని ఫుల్ తక్కువ చేసి చూస్తారనమాట, ఫుల్ హ్యూమిలేట్ చేసి చూస్తారంట. మనోడు కూడా ఒప్పుకుంటాడు, ఎందుకంటే నేను వీకే అని చెప్పేసి. సో మనోడు ఒక సి ర్యాంక్ డంజన్ లోపలికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అందరు మనోడిని చూసి వెళ్ళిపోతారు అనమాట. ఫుల్ డేంజరస్గా ఉంటుంది అది. అందరూ ఆల్మోస్ట్ చనిపోతారు, కొందరు చనిపోతారు కూడా, కొందరు బతికే ఉంటారు, వాళ్ళు పారిపోతారు అనమాట. పారిపోతే మనోడు ఒక్కడే మిగిలే ఉంటాడు, లోపల ఉంటాడు. మనకు ఉరకడానికి ఛాన్స్ ఉండదు అనమాట, అసలు ఎట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, ఏముండదు. సో మనోడు ఆల్మోస్ట్ చనిపోతాడు, లాస్ట్ సెకండ్లో బ్రతుకుతాడు. ఎట్లా బ్రతుకుతాడో అది మీరు ఇంకా యానిమే చూసి తెలుసుకోవాలి. బ్రతకడానికి ఆ సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత మనోడు లెవెలప్ అవుతా ఉంటాడు. క్రేజీగా ఉంటుంది, ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్ ఉంటుంది అసలు. లిటరల్ మనోడు క్రేజీగా లెవెలప్ అవుతా ఉంటాడు అనమాట. అసలు ఎట్లా ఉంటుంది అంటే ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఒకనొక ఎపిసోడ్ ఉంటుంది అనమాట, 6th ఎపిసోడ్ అనమాట. ఆ ఎపిసోడ్స్లో ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి లిటరల్. మనోడు అసలు ఎట్లా అంటే కంప్లీట్గా అసలు ఇన్నోసెంట్ నుంచి ఒక ఈవిల్ సైడ్ కన్వర్ట్ అవుతూ ఉంటాడు. యానిమే చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నాను. 6th ఎపిసోడ్లో క్రేజీ అసలు. 6th, 7th, 8th ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క జిమ్ మస్తు బాగుంటుంది. యానిమేషన్ కూడా తోపు ఉంటుంది. అండ్ ఫస్ట్ సీజన్లో ఓన్లీ 12 ఎపిసోడ్సే ఉంటాయి. 2024లో ది బెస్ట్ యానిమే నా లిస్ట్లో. క్రేజీ ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, మస్తు ఎంజాయ్ చేస్తారు, మస్తు ఎంటర్టైన్ అవుతారు కూడా. సో ఇది గైస్ సోలో లెవెలింగ్ రివ్యూ ఆర్ డిస్కషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏ యానిమే మీద చేయాలో కింద కమెంట్ చేయండి, చేసేద్దాం. ఇంకా చాలామందికి తెలియదు అసలు తెలుగులో కూడా యానిమే క్రేజ్ ఉంది, యానిమే వాచర్స్ ఉన్నారు, యానిమే అంటే మస్తు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఉన్నారని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. పెంచుదాం, తెలుగు యానిమే కమ్యూనిటీని పెంచుదాం. మీరు కొద్దిగా లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే వ్యూస్ వస్తే వీడియోస్కి కొద్దిగా ఎంకరేజింగ్ ఉంటుంది. సో అందరూ దిగుతారు, వీడియోస్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఇంత చేసి కూడా వ్యూస్ రాకుండా, సబ్స్క్రైబర్స్ రాకుండా, లైక్స్ రాకుండా ఉంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే, ఇంకా వేరే యానిమే మీద ఏమైనా రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేద్దాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.